ప్రజెంట్ అయితే నేను ఇక్కడికి వచ్చాను. నేను మొక్కలు కలెక్ట్ చేద్దామని చేశాను, కొన్ని కలెక్ట్ చేశాను, పట్టుకున్నాను. అలాగే వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక మొద్దు కనిపించింది. చూడండి ఒకసారి, దీన్ని ఎవరు చెక్కినట్టుగానే ఎంత అందంగా ఉందో. మనం దీనికి ఈ బోన్సై మొక్కల్లో దీన్ని యాడ్ చేయొచ్చు. వుడెన్ ప్లాంట్ అన్నట్టు చనిపోయిన మొక్క నుంచి ముద్దు నుంచి మనం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు కూడా. ఎలా ఉందో చూడండి ఒకసారి, చెక్కినట్టుగానే ఉంది కదా. చాలా ఉన్నాయి ఇక్కడ అయితే, కొన్ని కలెక్ట్ చేశాను. కాకపోతే వీటిని వెళ్ళి బతికించడంలో ఉంది ఇప్పుడు అసలైన మజా అంతా. న్యాచురల్గా అయితే కొన్ని కలెక్ట్ చేశా, చాలా బాగున్నాయి. అవి బతికాలి కానీ చాలా అందంగా ఉంటాయి. ఒకసారి చూడండి, షేప్ చేసినట్టు ఎంత ఎంత ప్రకృతి పరంగా ఏ విధంగా రెడీ అయిందో. అది మనం చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ ఒకటి ఉంది, మనం దీన్ని ఇప్పుడు వస్తుందేమో ట్రై చేద్దాం ఒకసారి. అయితే వచ్చింది, మనం దీన్ని ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఒక చిన్న పాట్లో చూసారా, మనం షేప్ చేయకుండా ఎలా వచ్చిందో, షేప్ ఉన్నట్లే ఉంది సేమ్. దీన్ని మనం యూజ్ చేయొచ్చు. దీన్ని కలెక్ట్ చేస్తాను ఇప్పుడు నేను. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి వీడియోస్. తెలియని మ్యాక్సిమం నాకు తెలిసినా చెప్తూ ఉంటా, తెలియని నాకు నా మనసుకి ఏది అనిపిస్తే చేస్తూనే ఉంటాను నేను. చూడండి, వీడియోస్ కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే దీన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే మీరు ఇట్లా ట్రై చేసే ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే కనుక మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఈ రాక్ ఉంది, ఇక మనం ఈ రాక్ కూడా తయారు చేయొచ్చు, తీసుకెళ్ళచ్చు. ఇక పగిలి ఉంది కదా, మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లా చూడటానికి చాలా నేచురల్గా ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట.